హాయ్ అండి, నమస్తే. తెలుగింటి రుచులకి స్వాగతం. ఇవాళ తెలుగింటి రుచుల్లో నేను మీకు పనీర్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. బయట కొన్నదానికంటే ఎంతో హైజీన్గా అండ్ టేస్టీగా ఇంట్లోని పిజ్జాని ఓవెన్ లేకుండా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇవాళ వీడియోలో చూసేద్దాం. దీనికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు మైదాని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్టయితే 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకుని ఇందులో అరకప్పు వరకు పెరుగుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అంతటిని సాఫ్ట్గా కలుపుకోండి. మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కేవలం పెరుగుతో మాత్రమే పిండి అంతటిని కలపాలండి. ఇలా పెరుగుతో పిండి అంతటిని కలుపుకోవడం వల్ల మనకి పిజ్జా బేస్ అనేది చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇలా పిండి అంతటిని కలుపుకున్న తర్వాత మీకు కొంచెం మరి పిండి పల్చగా అనిపిస్తే కొద్దిగా మైదాని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకుని మరొకసారి పిండిని బాగా కలుపుకోండి. చూడండి, బటర్ వేసుకున్న తర్వాత మనకి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని 1/2 గంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు పిజ్జా టాపింగ్ని రెడీ చేసుకుందాం. పిజ్జా టాపింగ్ కోసం 200 గ్రాముల వరకు ఫ్రెష్ పనీర్ని తీసుకోండి. వీటిని చిన్న పీసుల్లా కట్ చేసుకుని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఈ కారం, ఉప్పు అన్నీ పనీర్ పీసెస్కి బాగా పట్టేట్టుగా ఈ విధంగా స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 టమాటో, 1 ఆనియన్, 1 క్యాప్సికమ్ తీసుకుని ఈ విధంగా స్క్వేర్స్ లాగా కట్ చేసుకోండి. టొమాటో అండ్ క్యాప్సికంలో సీడ్స్ తీసేసినట్టయితే మనకి పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న పీసులను కూడా పక్కన పెట్టుకోండి. మనం బేకింగ్ చేసుకోవడానికి ఇలాంటి స్టీల్ ప్లేట్ని తీసుకుని ప్లేట్కి అంచులు ఉండేట్టుగా చూసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుని ప్లేట్ అంతటిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న పిండిని తీసుకుని మరొకసారి బాగా చేత్తో కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిజ్జా అనేది చాలా లేయర్స్లా వచ్చి సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. చూసారు కదా, పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇంతే సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ మీద కానీ చపాతీ పీట మీద కానీ కొద్దిగా పిండి వేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చపాతీ ముద్దని పెద్ద చపాతీలాగా ఈవెన్గా చపాతీ పీటతో కానీ లేదా చేత్తో కానీ ఒత్తుకోండి. మీరు డైరెక్ట్గా ఇది మనం బేకింగ్ చేసుకునే పళ్ళెంలో కూడా చేసేసుకోవచ్చండి. లేదంటే ఇలా చపాతీ పీట మీద కానీ రౌండ్గా పెద్ద షేప్లో చేసుకోండి. మీరు ఇదే పిండితో 2 పిజ్జాలను కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటే పిజ్జాని మొత్తం పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా కొద్దిగా దళసరిగా ఉండేట్టే బేస్ని తయారు చేసుకోండి. చూడండి, నాకు ఇదంతా వచ్చడానికి ఈ పీట సరిపోలేదు కాబట్టి నేను ప్లేట్లో కూడా మరొకసారి దీన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాను. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. పిజ్జా బేస్ అనేది మరీ పలుచగాను కాకుండా దళసరిగాను కాకుండా ఉండేట్టుగా చూసుకోండి. ఇలా ప్లేట్ అంతటిగా ఈవెన్గా సర్దుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్ వదిలి 3 వేళ్లతో ఇలా ప్రెస్ చేసుకుంటూ రండి. పిజ్జా మొత్తం ఇలా 1 ఇంచ్ వదులుకుని 3 వేళ్లతో ఇలా ప్రెస్ చేసుకుంటూ పిజ్జాని తిప్పుకుంటూ ఇలా ప్రెస్ చేయండి. మీకు చెప్పడం కంటే కూడా వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకున్న తర్వాత ఫోర్క్ని తీసుకుని మరొకసారి పిజ్జా మీద ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం ఇందులో చీజ్ అలాగే వెజిటేబుల్స్ వేసి కుక్ చేస్తాం కదండి. అలాగే వంట సోడా కూడా యాడ్ చేస్తాం కదా, దానివల్ల పిజ్జా అనేది పొంగకుండా ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి పొంగకుండా పిజ్జా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు పిజ్జా సాస్ని వేసుకుని మనం ఎక్కడ వరకు అయితే వేళ్లతో ప్రెస్ చేసి పెట్టుకున్నామో అక్కడ వరకునే ఈవెన్గా పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకోండి. పిజ్జా సాస్ని పిజ్జా అంతా కాకుండా ఇలా సెంటర్లో మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం టాపింగ్ అంతా కూడా సెంటర్లోనే ప్రెస్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో చూడండి మొజరెల్లా చీజ్ కానీ లేదంటే మనం బ్రెడ్ స్లైసర్లోకి యూస్ చేస్తూ ఉంటాం కదా, ఆ చీజ్ని కానీ పీసెస్లా కట్ చేసుకుని కానీ లేదంటే ఇలా తురుముకుని కానీ మనం చీజ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిజ్జా సాస్ని యాడ్ చేసుకున్న తర్వాత చీజ్ని కూడా ఇలా తురుములా చేసుకుని యాడ్ చేసుకోండి. నాకు ఈ మొత్తం పిజ్జాకి 200 గ్రామ్స్ వరకు చీజ్ పడిందండి. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి కలర్ మార్చుకుని ఈవెన్గా సర్దుకోండి. టొమాటోలు ఒక చోట, క్యాప్సికమ్, ఆనియన్ అన్ని కలర్స్ మార్చుకుని పిజ్జా అంతటా మనం ఎక్కడి వరకు అయితే పిజ్జా సాస్ని అప్లై చేసుకున్నామో అక్కడ వరకునే మనం టాపింగ్ అనేది చేయాలండి. ఎక్కువ చేసేసినట్టయితే మనకి ఇది మొత్తం పిజ్జా పట్టుకోవడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఇదే విధంగా మొత్తం వెజిటేబుల్స్ అన్నిటినీ స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఇంకా కావాలనుకుంటే ఇందులో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరొకసారి దీని మీద కొంచెం చీజ్ని యాడ్ చేసుకోండి. చీజ్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో పిజ్జా ఆరిగానోని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇది లేనట్టయితే స్కిప్ చేసేయచ్చు. పిజ్జా ఆరిగానో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ని మరొకసారి పిజ్జా అంతటిని ఈవెన్గా సర్దుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిజ్జా పీసెస్ని ఇలా సర్దుకోండి. పనీర్ పీసెస్ని ఈవెన్గా పిజ్జా అంతటా సర్దుకోండి. మీరు ఇంకా ఇందులో ఎల్లో క్యాప్సికమ్ అలాగే రెడ్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేయొచ్చండి, అవైలబుల్గా ఉంటే. ఇలా పనీర్ పీసెస్ అంతటిని సర్దుకున్న తర్వాత మరొకసారి చీజ్ని తురుముకుని వేసుకోండి. మీరు చీజ్ని ఇలా తురుముకునైనా వేసుకోవచ్చు, లేదంటే పీసెస్లా కట్ చేసుకునైనా కూడా వేసుకోవచ్చు. ఇలా చీజ్ అంతటిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇందులో కొద్దిగా పిజ్జా ఆరిగానోని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొన్ని వెజిటేబుల్స్ మిగిలి ఉంటాయండి, వీటిని కూడా పైన మరొకసారి గార్నిష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ఇంకా పిజ్జా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మనం ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నాం. మీకు ఇష్టం లేదంటే ఇక్కడ స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, మనకి పిజ్జాని రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు పిజ్జా బేక్ చేసుకోవడానికి ఇలాంటి పెద్దగా ఉన్న దళసరి గిన్నెను తీసుకుని అందులో అడుగు భాగాన ఇసుకను కానీ సాల్ట్ని కానీ వేసుకుని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో ఒక వైర్ స్టాండ్ కానీ లేదంటే స్టీల్ ప్లేట్ని కానీ పెట్టుకుని దీని మీద మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ప్రీహీట్ చేయండి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మూత తీసుకుని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పిజ్జా ప్లేట్ని ఇందులో జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని దీన్ని బేక్ చేసుకోండి. ఇలా మూత పెట్టుకుని 20 నిమిషాలు సిమ్లోనే పెట్టుకోవాలండి పిజ్జాకి. 20 నిమిషాల తర్వాత చూడండి మనకి పిజ్జా అనేది బేక్ అయిపోయింది. మీరు ఇది బేక్ అయిందో లేదో తెలియాలంటే నైఫ్తో కానీ లేదంటే గరిటతో కానీ ఇలా పిజ్జాని ఒకసారి గుచ్చి చూడండి. మనకి పిండి అనేది అంటుకోదు. అలాగే ఇలా లేపినప్పుడు మనకి పిజ్జా బేస్ అనేది క్లియర్గా పైకి వచ్చినట్టయితే పిజ్జా బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు బయటకు తీసుకున్న దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకోండి. చూడండి పిజ్జా అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మనం టాపింగ్ ఎంత సెంటర్లో ఇచ్చినా చూసారా ఎడ్జెస్ వరకు వచ్చేసింది. కాబట్టి టాపింగ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా సెంటర్లోనే ఇవ్వండి. ఇప్పుడు దీన్ని ఇలా అట్ల కాడతో మీకు తీసి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి పిజ్జా అనేది బేక్ అయిపోయిందో. దీన్ని ఇప్పుడు పిజ్జా కట్టర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ కట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా అండ్ హైజీన్గా పిజ్జాని ఎలా తయారు చేసుకున్నామో చూసేసారు కదా. చాలా సింపుల్గా ఈ పిజ్జాని తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్టయితే పిజ్జాని ఈజీగా తయారు చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా పిజ్జాని ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకున్నామో చూసేసారుగా. మీకు కూడా నచ్చిందా ఈ పిజ్జా? అలా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.